ఓ తండ్రి తీర్పు. తండ్రి ప్రేమను తూకం వేయలేం. ఆయన తీర్పు జీవితాలనే మార్చేస్తుంది. ఒక తండ్రి తన జీవితమంతా కుటుంబం కోసం కష్టపడ్డాడు. కానీ చివరకు ఆయన ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక తండ్రి ఆవేదన ఈ వీడియో రూపకంగా మీకు అందిస్తున్నాను. దయచేసి చివరి వరకు చూసి అభినందించగలరు. ఇక వీడియోలోకి వెళితే, ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం. భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఇది వారి కుటుంబం. ఆ తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తూ తన సంసార జీవనాన్ని అతి కష్టం మీద నెట్టుకుంటూ వస్తున్నాడు. తను తిన్నా తినకపోయినా పిల్లల చదువులు, ఖర్చులు, చిన్న చిన్న సంతోషాలు, నిట్టూర్పులతో జీవనం సాగిస్తూ పిల్లలను డిగ్రీ వరకు చదివించాడు. మధ్యలో భార్య పుల్లవిరుపు మాటలు, తిట్లు, శాపనార్థాలు. నిన్ను చేసుకుని నేనేం సుఖపడ్డాను అని భార్య పుల్లవిరుపు మాటలు. నువ్వు ఒక మంచి తండ్రివి కాలేకపోయావు, మా కనీస అవసరాలను కూడా తీర్చలేకపోతున్నావని ఇటు పిల్లల ఈటలాంటి మాటలు. జీవితం నరకంగా తోస్తుంది తనకు. కాలం కొంత గడిచింది. ఉండి లేని పరిస్థితుల్లోనే 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపాడు. కొద్ది రోజులకు కుమారునికి ఒక మంచి ఉద్యోగం ఒక ప్రైవేటు కంపెనీలో దొరికింది. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అయినా తన కష్టం తనదే. కొన్నాళ్లకు మంచి సంబంధం వస్తే కొడుకుకు కూడా పెళ్లి చేశాడు. కొంతకాలం సంతోషకరమైన జీవితం. ఈ లోపల భార్య ఆరోగ్యం క్షీణించింది. ఖర్చులు అధికం కావడం, కొడుకుకు 2 పిల్లలు, వాళ్ళ ఖర్చులు, ఇంటి ఖర్చులు, అమ్మ మందులు నాకు భారంగా ఉంది. ముందు నా పిల్లల చదువులు మరియు ఖర్చులు ఇటు మీరు నా నుంచి కాదని కొడుకు వేరే కాపురం పెట్టాడు. అటు ఆడపిల్లలు మాకు అనుకున్న సంబంధాలు తేక ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు. సరే, ఏం చేస్తాం? నా రెక్కలు ఉన్నంత వరకు నేను కష్టపడతానని ఆ కుటుంబ యజమాని కష్టపడసాగాడు. అలాంటి సమయంలో ఒక రిజిస్టర్ పోస్టు వచ్చింది. దానిని తెరిచి చూడగా ఆశ్చర్యచకితుడయ్యాడు. 20 సంవత్సరాల క్రితం తాను కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు 10 కోట్ల రూపాయల బహుమతి వచ్చింది. ఆ వార్త విని కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ ప్రేమను చూపడానికి ప్రారంభించారు. కానీ ఆ తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. భార్యను వెంట తీసుకొని లాటరీ యాజమాన్యాన్ని కలిసి తన డబ్బు 10 కోట్ల రూపాయలను తీసుకొని కొంత మొత్తం భార్య పేరు మీద జమ చేశాడు. మిగిలిన డబ్బంతా ఒక అనాథ ఆశ్రమానికి దానం చేశాడు. ఆ తర్వాత భార్యను సురక్షితంగా ఉంచి తాను భార్యతో వెళుతూ ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయాడు. నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి నన్ను ప్రేమిస్తున్నారు. మీకు నాకంటే డబ్బే ముఖ్యం కాబట్టి ఆ డబ్బునే నీకు వదిలేసిపోతున్నాను. ఇదే నా తీర్పు అని చెప్పి ఆ వ్యక్తి, ఆ కుటుంబ యజమాని సన్యాసంతో కలిసిపోయాడు. చివరగా తండ్రి ప్రేమను గుర్తించడానికి ఆయన సంపాదన కాదు, ఆయన చేసిన త్యాగాలను గుర్తుకు రావాలి. తల్లిదండ్రులను వారు ఉన్నప్పుడే ప్రేమించండి, లేకపోతే పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. ఇది ఓ తండ్రి తీర్పు. దయచేసి మీకు నచ్చితే నచ్చింది అని, నచ్చకపోయినా నచ్చలేదు అని ఒక కామెంట్ రూపంగా తెలియజేయగలని చెప్పేసి మీ శ్రేయోభిలాషి దరిపల్లి శరత్ కుమార్ ఆచార్య, అవేకన్ విత్ శరత్. థ్యాంక్ యూ.